గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో మరో అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎస్ఐబీలో కీలకంగా పనిచేసిన వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, ఇప్పటికే మనం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ విషయం ఒక్కటొక్కటిగా బయటకు వస్తుంది. ప్రణీత్ రావుతో మొదలైంది, ఒక్కొక్క అధికారిని కూడా అదుపులోకి తీసుకోవడం, విచారణ చేపట్టడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా మరొక అధికారి వేణుగోపాలరావును కూడా అదుపులోకి తీసుకోవడం, ఆయన కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విచారణ ఎక్కడి వరకు వచ్చింది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రాణా? వేణుగోపాలరావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన టీంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఎస్ఐబిలో ఓఎస్డీగా కూడా పనిచేశాడు. కాబట్టి ఆ సమయంలోనే ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతన్నతో పాటు వీరు నలుగురు కూడా ఒక టీమప్ అయి రాధాకృష్ణరావు ఆదేశాల మేరకు, ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీరు పనిచేసినట్టుగా సమాచారం అవుతుంది. వేణుగోపాలరావు ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్లేసులంతా కూడా ఈయన ఎవరెవరు వ్యాపారవేత్తలు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కానీ, రియల్టర్స్ కానీ, వీళ్ళందరిపైన కూడా ఎక్కువగా నిఘా పెట్టడమే కాకుండా వారి ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని బెదిరించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇదే కేసులో ఇప్పుడు నిన్న నోటీసులు ఇచ్చారు. నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత రాత్రి ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చినట్టుగా సమాచారం ఉంది. వచ్చిన తర్వాత ఆయన్ని విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ వేణుగోపాలరావు సంబంధించిన విషయంలో ఆయన వివాదాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఆయన కెరీర్ కూడా ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా కూడా ఆయన పనిచేశారు. దాంతోపాటు ఎల్బీ నగర్ ఏసీపీగా కూడా రిటైర్ అయ్యి ఎస్ఐబిలో ఓఎస్డీగా అప్పటి నుంచి కూడా ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనపడితే, అయితే ఈ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్ లో ఈ వేణుగోపాలరావు తెరపైకి రావడంతో అప్పటి నుంచి కూడా అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈయన 1985 బ్యాచ్ ఎస్ఐగా కూడా ఆయన అప్పట్లో సెలెక్ట్ అయ్యాడు. అలా తన ప్రమోషన్స్ పొందుతూ ఎస్ఐపి ఓఎస్డీ వరకు కూడా వచ్చినట్టు నేపథ్యం కనపడితే, యాక్చువల్గా ఈయన వరంగల్ జిల్లా వర్ధన్నపేటకి చెందినటువంటి వర్ధన్నపేట పర్వతగిరి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన చిగురుమామిడిలో ఇప్పటికే అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ జరిగింది లాకప్ డెత్ కేసులో. ఆ లాకప్ డెత్ కేసు కూడా ఈయన ఆధ్వర్యంలో కూడా జరిగిందని కూడా అప్పట్లో ఈయన పైన కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యం కాబట్టి ఇదే కేసులో ఆయన అప్పుడు సస్పెండ్ కూడా అయ్యారు. సో అప్పటి నుంచి కూడా ఆయన పైన అనేక రకాలుగా కూడా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా అతని పైన కూడా ఈ రకమైనటువంటి పేరు కూడా ఉంది. దాంతోపాటు 2005లో కరీంనగర్ రూరల్ సిఐగా కూడా ఆయన అప్పుడు వచ్చారు. తర్వాత అప్పుడు అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆయన పైన అప్పుడు కేసు పెట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టాడనే ఉద్దేశంతో కూడా వేణుగోపాలరావు మీద అప్పుడు ఆ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇదే కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి సస్పెండ్ అయ్యారు. ఎందుకంటే లాకప్ డెత్ కేసులో ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఏసీబీ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఒకసారి సస్పెండ్ అయినటువంటి నేపథ్యం కాబట్టి తర్వాత జమ్మికుంట సిఐ ఇన్స్పెక్టర్ గా కూడా ఆయన పనిచేశారు. ఆ సమయంలోనే ఈయన వేధింపులు తట్టుకొని ఒక వ్యక్తి చనిపోయారంటూ కూడా అప్పట్లో ఈయన పైన ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి 2013లో డీఎస్పీగా కూడా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి పెద్దపల్లి డీఎస్పీగా కూడా మొదటి పోస్టింగ్ వచ్చింది. తర్వాత ఎల్బీ నగర్ చివరి పోస్టింగ్ వచ్చింది. 7 ఏళ్ల పాటు ఎస్ఐబిలో పనిచేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. రాధాకృష్ణరావు చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే భుజంగరావు ఒక ఏరియా, తిరుపతన్న ఒక ఏరియా, అలాగే వేణుగోపాలరావు ఒక ఏరియా. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు పనిచేయడము, అక్కడ ఎవరెవరు వ్యక్తుల యొక్క వాళ్ళందరినీ కూడా ట్యాపింగ్ చేయడము, వారి వ్యక్తిగత సమాచారం, వారు ఏం మాట్లాడుకుంటారు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వీళ్ళకి పంపించారు. సో అనేక ఆరోపణలు వచ్చేటప్పుడు ఇప్పుడు ఆయన అదుపులోకి వచ్చేటప్పుడు ఆయన తెరపైకి ఏ పేర్లు చెప్తాడని కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఉంది. రాణా, అయితే మనం చూసుకుంటే ఒక పోలీస్ అధికారిగా ఆ స్టేషన్ లో విధులు నిర్వహించాల్సిన అధికారులే ఇలా ఫోన్ ట్యాపింగ్ అనే అక్రమాలకు పాల్పడి అదే స్టేషన్ లో ఒక నిందితుడిగా విచారణని ఎదుర్కొంటడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అన్నారు అంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారుల ఏం చెప్తే అదే చేశామని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేశాము, వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి మేము బయటకు రాము అనే నమ్మకంతో ఇదంతా దీనికి పాల్పడ్డారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజకీయ నాయకుల గాలానికి వీళ్ళందరూ కూడా చిక్కుకున్నారు. ఎందుకంటే వారు ఆర్డర్స్ ఇవ్వడం, వీళ్ళు గుడ్డిగా దాన్ని ఫాలో అయిపోవడం. కనీసం వీళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నాము,
మనం ఇది ఇల్లీగల్ గా వెళ్తున్నాము, ఈ పని మనం చేయకూడదు అనే మాట కూడా వాళ్ళకి చెప్పలేకపోయారు. అలా చెప్పకపోవడం కాదు, మొదటగా కాస్త అయిష్టంగానే వీళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసి వీళ్ళు వ్యక్తిగతంగా స్టార్ట్ చేశారు. వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలనేది కూడా వీళ్ళే డిసైడ్ చేసుకుని వీళ్ళే బ్లాక్మెయిల్ చేయడము, వీరే పెద్ద ఎత్తున కూడా డబ్బులు తీసుకురావడము, ఇవన్నీ కూడా పంచుకోవడము, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యం కాబట్టి ఇదే. ఇంకోటి విషయం ఏమంటే, ఎవరైతే వీళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి వారు గతంలో కూడా వీళ్ళ బ్యాచ్ సంబంధించినటువంటి అధికారులే ఇప్పుడు వారిని కొంతమందిని వీరిని విచారిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి వీళ్ళందరూ కూడా హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. వారు వచ్చి ఇప్పుడు వీళ్ళని విచారిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి సో అది కూడా వాళ్ళు వాపోయారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో మనం ఇద్దరం కలిసి పనిచేసాం, నా గురించి నీకు తెలీదా అని విచారించేటప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్స్ సో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఆడినటువంటి నాటకంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు ఆడినటువంటి నాటకంలో వీళ్ళందరూ కూడా బయలయ్యారు. ఇంకోటి వీళ్ళు జైలుకి వెళ్ళినా కూడా కనీసం వీళ్ళని పలకరించినటువంటి నాదులు లేరు. సొంతంగా వీళ్ళే లాయర్లు పెట్టుకుని వీళ్ళే బాధించుకుంటున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంత దుమారం రేపుతుంటే ఒక్కరు కూడా దీనిపైన నోరు మెదపడం లేదు. కనీసం వారికి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు కూడా దీనిపైన పెద్ద విరపలేదు. కేటీఆర్ మాత్రం దీని అసలు ఏదో పెద్ద కేసు కానట్టుగా, పెద్ద నేరం కానట్టుగా ఆయన తీసి పడేసే విధంగా కూడా ఆయన చాలా క్యాజువల్ గా మాట్లాడినటువంటి నేపథ్యం. దీనిపైన కూడా పెద్ద దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి దీనిపైన స్పందించినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు కూడా రోజు రోజు కూడా పెరుగుతున్నారు. ఒక్కొక్కరు కూడా రాధాకిషన్ రావు పేరు కానీ, ప్రభాకర్ రావు పేరు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళని అండ చూసుకుని భుజంగరావు కానీ, తిరుపతి కానీ, వేణుగోపాలరావు ఏ విధంగా చెల్లరేగిపోయారు, వాళ్ళు మా మీద ఏ విధంగా వేధింపులు గురి చేశారు అనే దానిపై కూడా ఈ 2 రోజుల నుంచి కూడా డీజీపీకి ఇటు బంజారాహిల్స్ పోలీసులకి, పంజాగుట్ట పోలీసులకి వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు తాజాగా వేణుగోపాలరావు పేరు తెరపైకి వచ్చింది కాబట్టి ఆయన విచారణలో ఏ అంశాలు ప్రస్తావిస్తారు. ఇప్పటికే రాధాకృష్ణరావు పలు అంశాలు కూడా వేణుగోపాలరావు పాత్ర గురించి స్పష్టంగా చెప్పాడు. దాన్నే వాళ్ళు వీడియో రికార్డు కూడా చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు వేణుగోపాలరావు ఆయన పైన వచ్చినటువంటి ఈ యొక్క అలిగేషన్స్ అంతా కూడా ఏ విధంగా ఆయన చెప్తాడు, మళ్ళీ తర్వాత ఆయన కన్ఫెషన్ చేస్తాడా లేకపోతే ఆయన ఒప్పుకుంటాడా లేదనేది ఒక ఆసక్తికరమైన పరిమాణం. తర్వాత ఈయన కొత్త పేర్లు ఏమన్నా చెప్తాడా. సో ఎందుకంటే దాదాపు ఇప్పుడు 10 మంది దాకా కూడా లిస్ట్ అయింది అధికారుల యొక్క పేర్లు. దాదాపు దాంట్లోనే ఇప్పుడు 5 మంది 6 మంది అరెస్ట్ అయ్యి ఏకంగా జైలుకి వెళ్ళిన నేపథ్యం ఇప్పుడు వేణుగోపాలరావు వంతు వచ్చింది. వేణుగోపాలరావు ఇప్పుడు ఏ అధికారి పేరు చెప్తాడనేది కూడా అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటే నేపథ్యం కాబట్టి. కాకపోతే డిపార్ట్మెంట్ లో ఒక కేసులో ఇంత పెద్ద ఎత్తున ఎస్పీ స్థాయి నుంచి కూడా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, డీసీపీలు అందరూ కూడా అరెస్ట్ అయ్యి జైలు పోవడం అనేది కూడా ఇది మొదటిసారిగానే చూడొచ్చు. ఇది ఒక కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అనేక కోణాల్లో విచారిస్తే కంపల్సరీ మరికొన్ని అంశాలు తెరపైకి వస్తాయని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.